తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేవబోతుంది. తెలంగాణలో పార్టీని విస్తరించాలంటూ ఇటీవలే సంచలన ప్రకటన చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ జనసేన నాయకులు కార్యకర్తలతో కీలక సమావేశానికి సిద్ధమవుతూ ఉన్నారు. అసలు ఈ మీటింగ్ వెనుక ఎజెండా ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో జనసేన కొత్త అధ్యాయం మొదలవుతుందా? చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అధికార భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అని ప్రకటించారు. తెలంగాణలో పార్టీని పునర్నిర్మిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని కూడా వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించాలనుకున్న జనసేన కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంపై రాజకీయ వివాదం చెలరేగిన తర్వాత పవన్ మరింత దూకుడు ప్రదర్శించారు. తెలంగాణ ఎవరి జాగిరి కాదు, ఇది భారతదేశంలో భాగమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. అలాగే తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు జిల్లా స్థాయి కమిటీల బలోపేతం, కొత్త సభ్యత్వ నమోదు, యువతను ఆకర్షించే కార్యక్రమాలు, జీహెచ్ఎంసీ ఎన్నికలపై వ్యూహ రచన వంటి అంశాలపై జనసేన ఇప్పటికే అంతర్గతంగా చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో జరగనున్న సేన ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ సమావేశానికి తెలంగాణ జనసేన నాయకులను ప్రత్యేకంగా పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ విస్తరణ, భవిష్యత్ ఎన్నికల వ్యూహం, రాష్ట్ర పర్యటనలు, సంస్థాగత నిర్మాణం, తెలంగాణలో జనసేన రోడ్ మ్యాప్ పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొన్న తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎంతవరకు ప్రభావం చూపగలదన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. అయితే పార్టీకి క్యాడర్ నిర్మాణం, బలమైన స్థానిక నాయకత్వం వంటి సవాళ్లు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఢిల్లీలో పవన్ నిర్వహించే ఈ సమావేశం తెలంగాణ జనసేన భవిష్యత్తుకు కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.